ఇక్కడ ఈ ఉపమానం చూస్తానంటే జాగ్రత్తగా చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో నుండి చూస్తే ఒకసారి 11వ వచనం నుండి చూద్దామా. వారి మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపముగా ఉండుట వలన దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. ఏంటి ఆ ఉపమానం? రాజకుమారుడు ఒకడు రాజ్యమును సంపాదించుకొని ఆగండి, ఎవరా రాజకుమారుడు? ఎవరి గురించి చెప్తున్నాడు అక్కడ? యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. రాజకుమారుడు యేసు ప్రభు రాజ్యాన్ని సంపాదించాడా లేదా? శిలువ మరణ పునరుద్ధానము ద్వారంగా సాతాను తలకై చెత్త కొట్టి పాతాలపో తాళం చేతులు ఆయన దగ్గర ఉన్నాడంట. మరణపు ముళ్ళను విరిచి, ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా 1:18, ఇదిగో నేను సజీవుణ్ణి ఉన్నాను ఫర్ ఎవర్ మోర్. ఆయన అధికారము పొందిన తర్వాత, ఆయన జయించిన తర్వాత, ఆయన తన దాసుల్ని పిలిచి ఏమని చెప్పాడు? తన దాసులకు 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. ఏంటన్నమాట? ఏం చేయమన్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేయమన్నాడు? అందరు కరెక్ట్గానే చదివారా? ఏమన్నా తప్పుగా చదివారా అండి? ఈరోజు చాలామంది ఆ మాట పట్టుకోరు. నేను ఒకసారి నేరుగా మాట చెప్పాను, బైబిల్ ఎక్కడ ఉందంటే బైబిల్ రెఫరెన్స్ తీసి ఇదేముంది చదువు 10 సార్లు చెప్పించా. ఏం చేయమన్నాడు దేవుడు? నేను తిరిగి వచ్చేంత వరకు వ్యాపారం. ఈరోజు వ్యాపారం అన్న మాట మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. వ్యాపారం మీన్స్ మల్టిప్లై, అభివృద్ధిపరచు, ఉన్నదానిని అభివృద్ధిపరచు, కలిగిన దానిని అభివృద్ధిపరచు, కలిగిన దాన్ని ఘనంగా మార్చు, కొంచెం నీకు ఇవ్వబడిందేమో దాన్ని అధికపరచు. దేవుడు మన దగ్గర కోరుతున్నాడు, నీకు ఇవ్వబడింది నువ్వు అధికపరచాలి. డూ బిజినెస్ టిల్ ఐ కమ్. నేను తిరిగి వచ్చేంత వరకు నీకు ఏదైతే ఇవ్వబడిందో, నీ దగ్గర లేని దాని గురించి నేను లెక్కడను, నీకు ఏదైతే ఇవ్వబడిందో దాన్ని అభివృద్ధిపరచు. దేవుని వాటిలో చూసినప్పుడు మనం గమనించవచ్చు, దేవుడు వీరిని పిలిచి వారికి అప్పచెప్పి నేను తిరిగి వచ్చేంత వరకు వ్యాపారం చేయండి అన్న మాట చెప్పి ఏం చేశాడంట? కానీ అక్కడ ఒక మాట ఉంది, ఆ పట్టణస్థులు ఆయననే దే హేటెడ్ హిమ్. ఈరోజు లోకం యేసు ప్రభువుని అంగీకరిస్తుందా, అసహించుకుంటుందా? కానీ వారి జోలికి దేవుడు వెళ్ళట్లే. ఆయన పెట్టమంటున్నావు చూడు, ఆయన సొత్తు అంటున్నావు చూడు, ఫస్ట్ నిన్ను తెలుస్తున్నాడు. ఈరోజు ఎంతోమంది దేవుడు నీకు ఇచ్చి నిన్ను మల్టిప్లై చేయమన్నది నువ్వు మల్టిప్లై చేయకుండా బయటికి వెళ్ళి మాట్లాడుకుంటున్నావు. యూఆర్ వేస్టింగ్ యువర్ టైం. దేవుడికి తెలీదా ఎవరైనా అసహించుకుంటున్నారో? దేవునికి తెలీదా ఏం చెప్పాలో? దేవునికి తెలీదా ఏం చేయాలో? నీ జీవితం ద్వారా దేవుడికి మహిమ తెస్తాం చూడు. ఫస్ట్ వాదనలు పెట్టుకోవద్దు. ఇక్కడ చూసినప్పుడు ఏమంటున్నాడు? 14వ వచనం చదవండి. అయితే ఆ పట్టణస్థులు ఆయనను ద్వేషించి ఇతడు మమ్మల్ని ఏలుటకు మాకు ఇష్టము లేదని. ఏంటంట? ఇతడు మమ్మల్ని ఏలటానికి మాకు ఇష్టం లేదు, యేసు రాజు కొనటానికి ఈ లోకానికి ఇష్టం లేదు. అవునా కాదా? కానీ అక్కడ చూడండి, కంటిన్యూ ప్లీజ్. అతని వెనుక రాయబారమును పంపిరి. అతడు ఆ రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమి సంపాదించనో తెలుసుకొనుటకై. ఏం సంపాదించుకుని తెలుసు. ఆయన ఏళ్ళతో ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు, ఆయన అసహించుకున్నారంటే ఆయన ఏమాట రెస్పాండ్ అవ్వలే. మీ టైం ఇప్పుడు కాదు బాబు, మీ టైం తర్వాత. ఫస్ట్ మా ఓడి టైం చూడండి. మావాడికి ఇచ్చాను సమయం, అవకాశం, తరుణము. మావాడికి ఇచ్చాను దీవెన, కృప. మావాడికి ఇచ్చాను తలాంతులు, వరములు. మావాడికి ఇచ్చాను నా నామాన్ని మహిమపరుస్తాను, రాజ్యాన్ని కడతానికి. నాది వాళ్ళకి ఇచ్చా. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, నీ దగ్గర ఉన్నది ఏది నీది కాదు. ఎంతమంది అంగీకరిస్తారు నాతో? మన దగ్గర ఉన్నది ఏది మంది కాదు. అంగీకరిస్తారా? ఏది నువ్వు వెర్రవీగతానికి లేదు, ఏది దేన్ని బట్టి నువ్వు హత్య చేయిస్తానికి లేదు. నీలో తలాంతులు ఉన్నాయంటే అది దేవునిది. అది దేవుని మహిమపరుస్తానికి. నిన్ను నువ్వు మహిమపరచుకుంటున్నాను కాదు. ఇట్ ఈస్ నాట్ యువర్స్. చివరికి లెక్కప చెప్పాలి, హ్యాండ్ ఇట్ ఓవర్. ఇక్కడ చూసినప్పుడు ఈయన అంటున్నాడు, ఈయన వెళ్ళి, ఇక్కడ తెలియజేయబడుతుంది, యేసుప్రభు చెప్తున్నాడు ఏంటంటే, ఈయన వెళ్ళి మరలా తిరిగి వచ్చి దాసులను లెక్క అడుగుతున్నాడట. లెక్క అడిగిపోయినప్పుడు మొదటోడు వచ్చి, అయ్యా ఇదిగో 10, ఇవి నీ అయ్యా, నీ 10. నువ్వు నాకు 5 ఇచ్చావు, నేనేం చేశాను? వీటిని 10 చేశా. నువ్వు నాకు 5 ఇచ్చావు, వీటిని నేను 10 చేశా. 5ని డబుల్ చేశా.
ఆ వ్యక్తితో యేసుప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్తలను చదువుదామా. అప్పుడు అతడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులను తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితిని అని చెప్పాను. అవియుగాక మరి 5 అని సంపాదించానని అప్పచెప్పాడంట. నెక్స్ట్, అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి. ఎంతలో? ఇంచుమించు ఆ తలాంతుల ఉపమానం గురించి రాస్తూ, ఆ తలాంతులు సర్వే తీస్తూ రాసినప్పుడు ఎన్ని దిరమ్స్ అని లెక్కేసి చూస్తే కొన్ని వేల దిరమ్స్ వస్తాయి. ఇంచుమించు యావరేజ్ చెప్తారు, ఒక మనిషి 10 సంవత్సరాలు లేబర్లో కష్టపడితే 10 సంవత్సరాలకు వచ్చేది 1 తలాంతు అంట. 10 సంవత్సరాలకు వచ్చేది 1 తలాంతు. 5 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు కష్టపడిన జీతము ఒకేసారి ఇచ్చాడు. ఇంకోటికేమో 20 సంవత్సరాలు కష్టపడే జీతం ఒకేసారి ఇచ్చాడు. ఇంకోటికేమో 1 సంవత్సరం అంటే 10 సంవత్సరాలు కష్టపడే జీతము ఒకేసారి ఇచ్చాడు. సో అంత ఇచ్చినప్పుడు ఎంత అనే ఫిగర్లు వేసినప్పుడు చాలా ఎక్కువ. కానీ ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు? బలా నమ్మకమైన నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నీకు ఎక్కువ ఇచ్చేసాను అనుకుంటున్నావు, ఈ లోకంలో నీకు ఎక్కువ కలిగి ఉందనుకుంటున్నావు. నువ్వు కలిగి ఉందంతా నథింగ్, నీకు ఇచ్చిందంతా కొంచెమే. నువ్వు నమ్మకమైన దాసుడుగా ఉన్నావు, నేను ఇచ్చిన దాంట్లో అభివృద్ధి పరిచి తిరిగి నాకు లెక్కప్ప చెప్పగలుగుతున్నావు. ఒక మాట ఇక్కడ ఆగుతున్నానండి, మీ జీవితంలో దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి లెక్కప్ప చెప్పగలుగుతున్నారా? ఎందుకంటే ఇందాకే మనం అందరం చెప్పాం, ఏది మంది కాదు, మనకి దేవుడు ఇచ్చింది. దేవుడు వాకి తెలియజేస్తుంది, ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమత్ ఫ్రమ్ అబౌవ్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైఫ్. జ్యోతిర్మయుడైన తండ్రి దగ్గర నుండి ప్రతి మంచిది వస్తుందంట. మంచి బహుమానం దేవుడి దగ్గర నుండి వస్తుందంట. నీలో ఏదైనా మంచిది ఉందంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది, నీ అంతటా నీకు కాదు. ఎందుకంటే ఈ పాపం స్వభావంలో ఉన్న పడిపోయిన మనుషుడికి ఈ అన్ని చెడే శపించబడిందే. కానీ మంచిది ఒకటి ఉందంటే అది దేవుడి దగ్గర నుంచి వచ్చేది. దేవుడు వాక్యంలో తెలియజేయబడుతుంది, దేవుడు ఇచ్చిన దాని గురించి దేవుడు లెక్క అడుగుతాడంట. హౌ ఆర్ వీ డూయింగ్ ఇట్? మిమ్మల్ని అడుగుతున్నాడు, నిజంగా ఎలా చేస్తున్నారు, మీకు ఇవ్వబడిన తలాంతులను ఎలా వాడుతున్నారు, లెక్క అప్ప చెప్పగలరా? ఈ తలాంతుల ఉపమానాలు చూసినప్పుడు 10 పట్టణముల పైన నువ్వు అధిపతివై ఉంటావు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు 10 పట్టణముల పైన. ఇప్పుడు అన్నాను, ఏమి లేదా? ఉంది. ఈ లోకంలో తాత్కాలికంగా చిన్నది సంపాదించుకుని బ్రతుకుతావా, లేకపోతే ఇచ్చిన జీవితాన్ని నమ్మకంగా బ్రతికి 10 పట్టణముల పైన అధిపతివై ఉంటావా? ఏ 10 పట్టణంలో దేవుడు మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలన ఉంది తెలుసా, మిలినియం రూల్. యేసు ప్రభు అంటే అపవాదిని డజ్జన్లో బంధించి సాతాన్ని, ఓరే నువ్వు అన్నావు కాబట్టి చెడగొడుతున్నారు కదా ఈ మనుషులు. ఈరోజు చాలామంది ఆ సాతాన్ని శోధించాడండి, ఈసారి చూద్దాం, సాతాన్ని నేను డంజన్లో వేసి బంధిస్తా, ఇప్పుడు నువ్వు అట్లా బ్రతుకుతున్నావు చూద్దాం. వాడిని 1000 సంవత్సరాలు ఆ డంజన్లో పెట్టి బంధించి యేసు ప్రభువే ఏళ్తాడంట. కానీ ఆయన ఏలేటప్పుడు ఆ రాజుతో పాటు ఏళ్తానికి, పరిపాలిస్తానికి ఎవరైతే ఈ లోకంలో నమ్మకస్తులుగా బ్రతికారో వారికి అప్పచెప్తాడంట. దా నువ్వు నమ్మకస్తుడు రా, నువ్వు 10 పట్టణాలను పడి అధిపతి పోయిండు, నువ్వు నాతో కలిసి ఏలు. ఈరోజు చాలామంది లోకంలో ఏదో గొప్పలు అయిపోవాలని, ఎంత నీ ఆయుష్ ఎంత, ఎంత నీ బ్రతికెంత, దేని కొరకు కష్టపడుతున్నావు? కానీ యేసు ప్రభు అంటున్నాడు, నాతో 1000 ఏళ్ళు 1000 years వెళ్తానికి రెడీయా? ఇక్కడ ఎవరైనా వెళ్తారన్న నిశ్చయిత ఉందా? నిశ్చయిత ఉందంటే ఏమి మల్టిప్లై చేశారో అడుగుతాను నెక్స్ట్. ఎందుకంటే మల్టిప్లై వాడతాం మాత్రం కాదు, మల్టిప్లై. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు అభివృద్ధి పరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీకు నువ్వు కాదు, నీది ఎప్పుడు ఇతరులకి. నాకు కాదు, నువ్వు ఒంటరిగా నేర్చుకుంటావు, 10 మందికి బహిరంగంగా దీవిస్తావు. నీ కష్టాజితం 10 మందికి, నీ తలాంతు 10 మందికి, నీలో దేవుడు పెట్టింది 10 మందికి, నీకు మాత్రం కాదు. 2 తలాంతులు పొందుకున్న వాడు ఏం చేస్తున్నాడు? అయ్యా ఇదిగోనయ్యా, నువ్వు ఇచ్చిన 2 4 చేశానయ్యా, ఇంకొక 2 యాడ్ అయింది తీసుకో. యేసు ప్రభు ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఏమంటావు? 4 పట్టణం పైన అధిపతి పోయింటావు. యూ సీ 2 + 2 5 + 5. బేసిక్ అక్కడ చూసినప్పుడు
నువ్వు 10 ఇచ్చావు, నువ్వు 4 ఇచ్చావు కాదు, మల్టిప్లై ఎంత అయింది? 2 అంతలైందా? 2 అంతలైందా? బలానమ్మకమైన మధ్యరాశి. దేవుడు నీకు కొలిచేస్తున్నాడు. నువ్వు ఎంత చేయగలుగుతావు, నీ జీవితం ఎంతో, నీ సామర్థ్యత ఎంతో, నీ చుట్టూన్న పరిస్థితులు ఎంతో, నీకు తగినట్టుగా నీకు ఇచ్చాడు. నీ దాంట్లో అభివృద్ధి పరిచావా? ఒకడోడు వచ్చాడంట, ఏమంటున్నాడు చూడండి. ఒకడోడు వచ్చి తర్వాత ఒక తలాంతు తీసుకునేవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవని. అబ్బా, దేవుడిని తీర్పు తీరుస్తున్నాడు ఈయన. నువ్వు విత్తన చోట కోయివాడువి, చల్లని చోట పంటను కూర్చువాడవని. ఈయనే చెప్పేస్తున్నాడు డైలాగులన్నీ. కొంతమంది ముందే చెప్పేస్తారు డైలాగులు. ఏ హృదయంతో వచ్చాడో తెలీదు, ఏం మనస్తత్వం కలిగి ఉన్నాడో తెలీదు, ఏం ఆశపడుతున్నాడో తెలీదు. అక్కడ పైన చదువుతా మనం చూస్తాము, ఆయన వారు ఆ తలాంతుల్ని ఎలాగ మల్టిప్లై చేశాడో చూద్దామని ఆశతో వస్తే ఈయనేమంటున్నాడు, నువ్వు నాకు ఇచ్చింది మళ్ళీ నా దగ్గర నుంచి దోచుకుంటా నాకు తెలుసు, అందుకనే నేనేం చేశాను, భద్రంగా తవ్వి దాచిపెట్టా. ఎందుకంటే ఈ ఒక్కడు తీసుకున్నాడు ఒక తలాంతుని, మరలా తీసుకొచ్చాడు ఒక తలాంతుని. కానీ ఈ రోజులో ఎంతోమంది దేవుడిచ్చిన తలాంతుని పాడు చేసి, వ్యర్థపరిచి, స్వార్థానికి వాడి, విచ్చలవిడి జీవితానికి వాడి, అంత నాశనము చేసి, పాపంలోకి వాడి ఇంకా ఘోర స్థితిలో ఉన్నవారు ఉన్నారు. ఈరోజు మీ దేవుడు మీకు ఇచ్చింది ఏం చేస్తారంటే, దేవుడు మీకు ఇచ్చిన తలాంతు, మీకు ఇచ్చిన వరములు, మీకు ఇచ్చిన కుటుంబం, మీకు ఇచ్చిన అవకాశాలు, మీకు ఇచ్చిన సేవ, మీకు ఇచ్చింది ఏదైనా కానీ ఎందుకొరకు వాడుతున్నారు? నీ జీవితంలో ఉన్న ఈ అవకాశం, తరుణం, మన జీవితంలో కలిగే ప్రతి అవకాశం దేవుడు తన కృపను మనకు చూపిస్తున్నాడని తెలియజేస్తాం. దేవుడు ఆయన కృపని నీ జీవితంలో చూపిస్తాము. కృపాకాలం దాటిపోతానికి ముందే నీ జీవితాన్ని సరిదిద్దుకునేటప్పుడు ఇట్స్ లైక్, వాట్ కెన్ ఐ డూ? నేను రక్షించబడ్డాను మాత్రం కాదు, నా జీవితంలో ఏం చేస్తున్నాను, నా జీవితం బట్టి దేవుడు నామానికి ఏం చేస్తున్నాను, ఆయనకి లెక్కప్ప చెప్పాలన్నప్పుడు ఏమి ఎదురు చూస్తున్నాడు దేవుడు, ఏమి చేయాలి నేను. ఈరోజు ఇక్కడ ఉన్న మీరు పరీక్షించుకోవాలి, ఎలాగుంది మీ స్థితి. ఆయన రాకడ సమీపంగా ఉంది, బాగానే ఉంది చెప్తున్నావు. లెక్కప్ప చెప్తానికి సిద్ధమా? నీ జీవితం గురించి లెక్కప్ప చెప్పాలి, వేరే వాళ్ళ జీవితం కాదు, నీ పక్కింటోడి జీవితం కాదు, నీ ఆలయంలో ఉన్న మిగతా విశ్వాసుల జీవితం కాదు, నీ జీవితం గురించి నువ్వు లెక్కప్ప చెప్పాలి. ఎవడు లెక్క వాడు చెప్పుకోవాలి. మంచోడెవడో చెడ్డోడెవడో దేవుడు తీర్పు తీరుస్తాడు, నువ్వు కాదు. నువ్వు ఇతరులను తీర్పు తీరుస్తూ ఉంటే నీ నాశనం ఎలాగ ఉంటుందో చూసుకో. ఈరోజు నీ జీవితంలో ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? అక్కడ చూసినప్పుడు ఈ చెడ్డోడు ఏమంటున్నాడు, నువ్వు ఎలాంటి వాడు నాకు తెలుసు కాబట్టి నేనేం చేశాను, తీసుకెళ్ళి భద్రంగా పెట్టానంటే దేవుడు ఏమంటున్నాడు అక్కడ, సోమరివైన చెడ్డదాసుడా. ఎవడు నువ్వు? సోమరి. నేను చూసాను దేవునికి అసహ్యమైన పాపంలో సోమర్తనం, దేవునికి అసహ్యమైన పాపంలో సోమర్తనం. ఇక్కడ అనుకుంటున్నాడు యేసుప్రభు చెప్తున్నాడు, సోమరువైన చెడ్డదాసుడా. అరే నా మైనా భద్రంగా నాకు తిరిగి ఇచ్చేవాళ్ళరా, థ్యాంక్ యూ చెప్పట్లేదు. ఓరే చెడ్డోడా, ఓరే సోమరుడా, ఇచ్చిన దాన్ని వర్ధలింపజేయనోడా, ఇచ్చిన దాన్ని దాచిపెట్టినోడా, ఇచ్చిన దాన్ని కప్పెట్టినోడా, ఇచ్చిన తరుణాలు, ఇచ్చిన అవకాశాలు, ఇచ్చిన తలాంతులు, ఇచ్చిన కుటుంబం, ఇచ్చిన జీవితం, ఇచ్చినదంతయో పాడు చేయలేదంటావేమో. ఏం చేసావు? సోమర్తనాలు దాచిపెట్టావు. కొంచెం చేస్తా చాలు, మనుషుడికి ఎప్పుడు కొంచెం చేస్తా చాలు, తృప్తి కలిగి ఉండాలండి. సంతృప్తి జీవితం అండి. సంతృప్తి అంతా ఏంటి? నేను ఎప్పుడూ ఒకే మెజర్ ఆఫ్ స్కేల్ చెప్తాను, నిన్న చెప్పాను మళ్ళీ చెప్తా. సంతృప్తి అనేది ఏంటి తెలుసా? సంతృప్తి కలిగి ఉండాలన్నప్పుడు ఆ మాటకు అర్థం ఏంటంటే, నీకు ఇవ్వబడిన కాలము, నీకు ఇవ్వబడిన సమయము, నీకు ఇవ్వబడిన తలాంతు, నీకు ఇవ్వబడిన ధనము, నీకు దేవుడు నమ్మి ఇచ్చిన దాంట్లో నీ బెస్ట్, నీ లేజీ కాదు, నీ బెస్ట్ నువ్వు చేసి దాన్ని బట్టి వచ్చిన ఫలములో సంతృప్తి కలిగి ఉండు. ఇదిగో నేను చేయగలిగినంత చేశాను, ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్, దిస్ ఇస్ ఐ హ్యావ్, ఐఎమ్ హ్యాపీ. అలా కాకుండా నువ్వు చేయాల్సినంత చేసినప్పుడు ఇంకోటి నీకనే ఎక్కువ ఉందనుకో, వాడిని చూసి కంపారిజన్ చేసుకోవద్దు, బీ గ్రేట్ఫుల్. కానీ ఈరోజు చాలామంది వారు చేయాల్సింది చేయకుండా ఇతరులను చూసి తీర్పు తీరుస్తున్నాడు. నీకు ఇవ్వబడిన సమయం, నీకు ఇవ్వబడిన అవకాశం, నీ ముందు పెట్టినది, నీకు ఇచ్చిన వరములు, నీకు ఇచ్చిన ఆయుష్. మేము ఎప్పుడు అదే సవాల్ తీసుకుంటూ ఉంటాం నా కుటుంబంలో. ఇస్ దిస్ ద బెస్ట్ వీ కెన్ డూ? మా టీంతో ఇదే ఛాలెంజ్ చేస్తా. ఇస్ దిస్ ద బెస్ట్ వీ కెన్ డూ? ఈ మీటింగ్ గురించి మాట్లాడాలి. ఇస్ దిస్ ద బెస్ట్ వీ కెన్ డూ? వీల్ ఛాలెంజ్. మనకున్న ధనం ఇంత,
మనకున్న గ్రౌండ్ ఎంత, మనకున్న అవకాశం ఎంత, వాతావరణం ఎంత, ఇదే బెస్టా? ఆ బెస్ట్లో చెయ్యి. రేపు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు రిగ్రెట్లు వెళ్ళకూడదు, అయ్యో చేసుంటే బాగుండు కాదు. దేవా, ఈ పరిస్థితికి మేము చేయగలిగినంత పెట్టి చేసాం ప్రభా, ఆ తృప్తి తెల్లాలి. అందుకని ప్రతి మీటింగ్ తర్వాత మేము ఒకటే, దేవా నువ్వు జరిగించిన కార్యం బట్టి వందనాలు, ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు, నీ నామములు చేసింది నువ్వు దీవించు. వీఆర్ డన్. మళ్ళీ దాని గురించి డబ్బాలు కొట్టుకుంటూ కూర్చోం. గో ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్. దేవుడు ప్రతీది అవకాశం ఇస్తాడంట. ఇఫ్ యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్. ఎవరైనా ఒక వ్యక్తి ఆ వ్యక్తి కలిగినంత పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే సంతృప్తితో సమాధానంగా పడుకుంటాడు. చాలరా ఈ బ్రతుకు, ఈరోజు నీకు ఎంత ఉంది కాదు, నువ్వు చేయగలిగింది చేసి సంతృప్తితో ఉండగలుగుతున్నావా? సోమరవాడా, దేవుడు ఇక్కడ అదే అంటున్నాడు, సోమరైన చెడ్డదాసుడా. ఇంకేమంటాడు చూడండి అక్కడ, నేను విత్తని చోట కోయివాడవనియు. నేను విత్తని చోట కోయివాడు. నా గురించి బాగానే మాట్లాడుతున్నావు, కానీ అదే లెక్కలో నీకు తీర్పు తీరుస్తాను రా. ఏమంటున్నాడు చూడండి, అట్లయితే నీవు నా సొమ్మును సావుకారుల యొద్ద ఉంచవలసి. నా సొమ్ము తీసుకెళ్లి బ్యాంకులో పెట్టుంటే కనీసం నాకు ఇంట్రెస్ట్ అని వచ్చేది కదరా బాబు. నీకు ఎలా వాడాలి తెలియలేదు, వాడి దగ్గర పెట్టుంటే ఏదైనా కొంచెం మిగిలి ఉండదు కదా. నీకు చేస్తాం బద్ధకమైంది, పని చేసేవాడి దగ్గర నాకు పెట్టుంటే ఏదైనా అయ్యి ఉండదు కదా. నువ్వు చేయవు, ఇంకో నువ్వు చేయవు. నువ్వు అనుకుంటున్నావు ఏదో పెద్ద గొప్పోడు అని. దేవుడు అంటున్నాడు, ఇదిగో చెడ్డదాసుడా, సోమరమైన వాడా. చాలామంది అడుగు తీరంట, చిన్న పని చేయరంట. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, నేను కొంచెం బాధలో మాట్లాడుతున్నాను. బాధ ఏంటంటే ఎంతోమంది వారి జీవితాలను వ్యర్థపరుచుకుంటూ దేవుని నామానికి అవమానం వస్తుంది అనుకుని చూడండి. ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నిజంగా మీ జీవితాల ద్వారా దేవునికి ద బెస్ట్ ఇస్తే యేసు నామానికి ఎంత ఘనత వస్తుంది. మీరు పని చేస్తున్న స్థలంలో నమ్మకంగా ఉండి దేవుడు చూస్తున్నాడని లెక్కప్ప చెప్తూ ద బెస్ట్ ఇచ్చారనుకో, ఎలాగుంటుంది? చాలామంది అంటారు వారు ఇచ్చే డబ్బులకి ఇదే ఎక్కువ అండి. కాదు కాదు కాదు, నువ్వు అదే తప్పు క్యాలిక్యులేషన్ చేస్తున్నావు. నీకు ఇచ్చిన అవకాశం, నీకు ఇచ్చిన తరుణాలని నువ్వు సరిగా సద్వినియోగపరచుకుంటాలో, నువ్వు నమ్మకంలో చేస్తావు, నువ్వు ఎదుగుతున్నావు. టుమారో యూ విల్ బి ద బాస్. నువ్వు ఎప్పుడు దాసుడు కొనడానికి చూస్తున్నావు, అందుకనే అదే చాలా అంటున్నావు. కొంచెంలో నమ్మకం ఉన్నవాడు అధికమైన వాటిపైన అధిపతితో అన్న మాట మర్చిపోతున్నారు. అధిపతి అంటాం, రూలర్ కదా, బాస్ కదా. You want to be a servant? Be a faithful servant. ఆయన దాసులు, సర్వెంట్ రూలర్ అవుతున్నాడు. నేను నమ్మగలుగుతున్నాను కాబట్టి అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తా. ఇంకా ఈయనతో ఏమంటున్నాడు, ఈయన ఏం చేయమంటున్నాడు చూడండి అక్కడ ఒకసారి. ఆ తలాంతులు వాని యొద్ద నుంచి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. ఉన్నవాడికి ఇంకా ఇవ్వబడతాయి, లేని వాడికి ఉన్నది కూడా తీసివేయబడతాయి. దేవుడు అంటున్నాడు, అధికపరిచే వాడి దగ్గర ఇంకా ఎక్కువ ఇస్తూనే ఉంటా, అధికపరిచే వారికి ఇంకా అప్పచెప్తూనే ఉంటా. దేవుడు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడండి. మరలా లూకాసు వార్తకు వచ్చినప్పుడు ఎక్కడ ఆ చెడ్డదాసుని ఏం చేయమన్నాడు చూడండి. ఆ దాసుని వెలుపటి చీకటిలో త్రోసివేయు. చీకటిలో పడే దాసుడే, ఒకప్పుడు నీ సొత్తే, కానీ ఇంకా మీదట కాదు. చీకటిలో పడే, అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుతా. ఎక్కడక్కడ అగ్ని ఆరని పురుగు చావని స్థలం. నువ్వు అంటున్నావు నేను నీ దాసుని కాబట్టి, నేను దేవుని సొత్తుని కాబట్టి, దేవుని పెట్టాను కాబట్టి అన్నీ బాగుంటాయి. లేదు, దేవుడు అన్నాడు, జాగ్రత్త, నీ బ్రతుకు సరిగ్గా లెక్క చెప్పలేకపోతే తీసుకెళ్ళి మొత్తం పడేస్తా. నువ్వు నా దాసుడు, నాతో ఉండడానికి లేదు. చూసి ఆ మాట అయిన తర్వాత నెక్స్ట్ చూడండి, కంటిన్యూ చేయండి ఆ మాట. మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని. ఇప్పుడు చూడండి, తన దాసుల్ని తీర్పు తీర్చిన తర్వాత, తన దాసుల లెక్క అడిగిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నాడు ప్రభు? తమను ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను, ఆయన ఏల్తానికి ఇష్టం లేదు, యేసు వద్దు అని చెప్తున్న వారిని ఏం చేస్తాడంట, ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడి అని చెప్పాను. వారికి అయిపోయింది ఒకే మాటలు. వారి సంగతి ఏంటో నేను చూసుకుంటా, నువ్వు వాదించాల్సిన అవసరం లే. నీకు ఇవ్వబడిన అవకాశం, నువ్వు దేవుని ప్రేమను పంచుతానికి, ఆయన కృపను నీకు కనబరుస్తానికి. నీకు ఇవ్వబడిన తలాంతులు, నీకు ఇవ్వబడిన అవకాశం, నీకు ఇవ్వబడిన ధనము, నీకు ఇవ్వబడింది ఏదైనా సరే నువ్వు అభివృద్ధి పరుస్తానికి. ఈరోజు దేవుడే నీకు అన్ని ఇచ్చాడని అందరు చెప్పారు. ఇచ్చిన దానికి లెక్క చెప్తానికి సిద్ధమా అనేది పాయింట్. ఎక్కడ దయచేసి మన తలలోంచి, మన సమయం అయింది, దయచేసి తలలోంచి మనస్ఫూర్తిగా దేవుడితో నీవు మాట్లాడు. దేవుడు నీతో మాట్లాడినది దయచేసి వినండి. ఏంటి దేవుడు నీతో మాట్లాడేది ఏంటి? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడేది ఏంటి? దేవుడు నీతో చెప్పేది ఏంటి? నీకు ఇవ్వబడింది ఏంటి నువ్వు వాడావు? నీకు ఇవ్వబడింది ఏంటి నువ్వు వర్ధలింపజేసావు? నీకు ఇవ్వబడింది ఏంటి నువ్వు ఫలింపజేసావు?
దేవుడు నిన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పగలుగుతాడా? 5 10 చేశాడు, 2 4 చేశాడు, 1 2 చేసి ఉన్నా కూడా బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పిండేవాడు కదా. ప్రతి వాడి స్తోమత చొప్పున దేవుడు వారికి ఇస్తున్నాడు కదా. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు చేయగలుగుతున్నావా? ఇతరులతో పోల్చుకుంటున్నావా? ఇతరులను చూసి నేను ఎక్కువ చేశానని చెప్పుకోవద్దు. దేవుడు నీ స్తోమత చొప్పున నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన దాని గురించి లెక్క అడుగుతున్నాడు. మచ్ ఇస్ గివెన్ మచ్ ఇస్ రిక్వైర్డ్ అంటాడు యేసు ప్రభు. అధికంగా ఎవరికైతే ఇవ్వబడిందో అధికంగా ఎదురు చూస్తున్నాడంట దేవుడు. అధికంగా ఇవ్వబడిన వారి దగ్గర నుంచి అధికంగా ఎదురు చూస్తున్నాడంట. ఏంటి నీ జీవితంలో అధికంగా దేవుడు ఇచ్చాడా? ఈరోజు కృప మనకి అవకాశం, సమయం ఇస్తాం, తరుణాలను ఇస్తాం, మనం సరిదిద్దుకుంటాం. మన జీవితంలో మనం వర్ధిల్లాలని, క్రీస్తు సాక్షిగా జీవించాలని, దేవుని మహిమపరచాలని, ఆయన రాజ్యంని కట్టాలని, ఆయన రాక కొరకు సిద్ధపడి ఉండాలని, ఆయన వచ్చినప్పుడు లెక్కప్ప చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఈరోజు ఏంటిది దేవుడికి నువ్వు చెప్పగలిగింది? ఏంటది? నీ తలాంతులు ఎరిగొన్నావా? నీ తలాంతులు ఎరిగొన్నావా? అడగండి. పరిశుద్ధాత్మ నాకు తెలియజేయ, పరిశుద్ధాత్మ నాకు తెలియజేయ. నాలో నువ్వు పెట్టిన వరములు నేను గ్రహించాలి. తల్లి గర్భంలో నన్ను రూపించినప్పుడు నాలో పెట్టిన తలాంతులు నేను గ్రహించాలి. నా జీవితంలో అడ్డదారుల్లో, కష్ట మార్గంలోకి వెళ్ళి ఇరుక్కుపోయి ఉన్నాను. ఏది చేయాలో చేయకుండా చేయకూడదే చేస్తూ ఇరుక్కిన పరిస్థితుల్లో ఉన్నాను. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, టాలెంట్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ ఎబిలిటీ. ఎ టాలెంట్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ ఎబిలిటీ. అందరు కష్టపడేది నీకు సులభంగా అవుతుంది. బికాజ్ యు ఆర్ గిఫ్టెడ్. ఆ వరముని దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు సులభంగా చేయగలుగుతావు. కానీ నువ్వు సులభంగా చేయగలిగింది నువ్వు చేయకుండా ఎవరో చేసేది చూసుకుంటూ ఎవరోలాగా ఉండాలని ఆశపడుతున్నావా? విఫలమైపోతారండి. మీ జీవితంలో జయము దేవుడు ఇస్తాడు ఎప్పుడైతే ఆయన చిత్తంలో నువ్వు నడిచినప్పుడు, ఆయన చిత్తంలో నువ్వు జీవించినప్పుడు, ఆయన చిత్త ప్రకారం నువ్వు బ్రతికినప్పుడు, ఆయన చిత్తంలో నువ్వు జరిగించిన కార్యానికి నీకు జయం ఉంటుంది. అడగండి, దేవా నా జీవితంలో నూతన కార్యాన్ని జరిగించు ప్రభా. అడగండి, విశ్వాసంతో అడగండి, దేవా నా జీవితంలో నూతన కార్యం జరిగించు ప్రభా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు గ్రహించినట్లయితే నోరు తెరిచి దేవుడితో చెప్పండి, దేవా నా జీవితంలో నూతన కార్యం జరిగించు, నా జీవితంలో శక్తిని అనుగ్రహించు, నా జీవితంలో సహాయాన్ని అనుగ్రహించు, నా జీవితంలో నీ ఆత్మ నింపుదలను అధికంగా అనుగ్రహించు. నేను ముందుకే వేగిరి పడతానయ్యా. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటిపై నా దృష్టిని పెట్టి ముందుకే సాగుతాను ప్రభా. ఈరోజు దేవుడు కోరేది నీకు ఇవ్వబడిన విత్తనము అది ఫలించాలి, అది మల్టిప్లై అవ్వాలి, అభివృద్ధి చెందాలి, అది అధికం అవ్వాలి. అదే కదా 2 కొరింథీయులు 9:10 రాయబడింది. నీకు ఇవ్వబడిన విత్తనము నువ్వు విత్తినప్పుడు అది అధికమవుతుందంట. నీ జీవితం ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితం అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితం హెచ్చించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితం ఇతరులుగా మాదిరికరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. శ్రమలు కలుగుతున్నాయేమో, ఎస్, శ్రమలు కొంతకాలమే. శ్రమలో నీ జీవితంలో నిన్ను మలుస్తానికి, శ్రమలో నిన్ను దేవుని మార్గంలోకి నడిపిస్తానికి, శ్రమలు కలిగినప్పుడు మీరు ధన్యులు, శ్రమలు కలిగినప్పుడు మీరు దీవించబడుతున్నారు, శ్రమలు కలిగినప్పుడు మీకు ఆశీర్వాదం అది. ఎందుకంటే ఆ శ్రమల్లో నువ్వు నిలిచి ఉన్నప్పుడు నీకు కలిగే సహనాన్ని బట్టి, నీకు కలిగే ఓర్పుని బట్టి నీవు దేవుడి కొరకు ఘనంగా నిలబడతావు. కాబట్టి చెప్పండి, ప్రభా నా జీవితంలో దృష్టిని దయచి నేను వెళ్ళే మార్గం నేను చూడాలయ్యా, నేను చేసే కార్యాలు నేను చూడాలయ్యా, నీ చిత్తాన్ని నేను గ్రహించాలి ప్రభా, నీ వాగ్దానాలను నేను ఎత్తిపట్టుకోవాలి ప్రభా, నీ చిత్తం నా జీవితంలో అన్ని విషయాలు నెరవేర్చబడాలి ప్రభా. ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా ఇక్కడ ఉన్న ప్రజలు నీ చేతులకు అప్పచెప్తున్నాడు ప్రభా. ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి స్థితిని చూడు, ప్రతి జీవితాన్ని చూడు, ఫలించాలనుకునే ప్రతి ఒక్కరిని చూడు, నీ కొరకు వర్ధలను ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని చూడు దేవా. ప్రతి ఒక్కరి జీవితాలు మేలుకరంగా మార్చబడాలనేది నీ ఉద్దేశము ప్రభా. నీవు తల్లి గర్భంలో రూపించినప్పుడు ఒక ఉద్దేశముతో, చిత్తముతో మమ్మల్ని రూపించు. ఆ చిత్తముని ఎరిగి ఆ చిత్త ప్రకారం జీవించాలనేది నీ ఆశ ప్రభా. ఈ లోకంలో మాకు ఏది ఉన్నా లేకపోయినాను నువ్వు మాకు ఇచ్చినంతయు నీ నామ మహిమాత్మై వాడి అభివృద్ధి పరిచి నిన్ను గణపరచాలని నువ్వు కోరుతున్నావు ప్రభా. దేవా మాకు వచ్చింది శక్తి లోపల లేకుండా చేయమని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. మాకు ఇవ్వబడిన తరుణాలు, అవకాశాలు అన్నీ నీ మహిమాత్మై వాడాలని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. మా జీవితం ద్వారా నీ నామం మహిమపరచబడాలని నువ్వు కోరుతున్నావయ్యా. ఇదిగోనయ్యా, ఈరోజు ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు. నా స్వరం వింటూ ఈ ప్రాంతంలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు దేవా. ఇదిగోనయ్యా,
వీరి జీవితంలో ఒక నూతన కార్యము నజరేయుడైన యేసు నామములో జరుగునుగా కాని ప్రకటిస్తున్నాను. ఒక నూతన ప్రారంభము, ఒక నూతన స్థితి, ఒక నూతన తలుపు, ఒక నూతన అవకాశము. గతంలో ఎన్నోసార్లు నువ్వు ఇచ్చేవేమో కానీ వారు విఫలమైపోయారు, వారు గ్రహించలేదు. కానీ ఈ దినం నుండి దృష్టి కలిగిన వారిగా, పట్టుదల కలిగిన వారిగా, వారి జీవితంలో ముందుకు పోరాడే వారిగా చేయమని వేడుకుంటాను ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి జీవితము, ప్రతి కుటుంబము, ప్రతి యవనస్తులు, ప్రతి వృద్ధులు, ప్రతి ఒక్కరు సమయం అయిందని చెప్తాం కాదు, వారి జీవితం ఎంతైనా కూడా ఈ దినము నుండి వారి జీవితంలో ఒక నూతన కార్యము జరుగునుగాక. నీవు ప్రకటించమన్నది ప్రకటించాడు ప్రభా. నీవే నీ ఆత్మ ద్వారా సూపర్ న్యాచురల్ దేవా, నీ ఆత్మ అభిషేకం మాకు కలిగినప్పుడు లార్డ్ దేర్ ఇస్ ద అనాయింటింగ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ స్పీడ్ కదా ప్రభా. కాలము సమయం దాటి నువ్వు ఇచ్చే దేవుడు అయ్యా. మిడతలు తినివేసిన సంవత్సరములను మరలా తిరిగి ఇచ్చే దేవుడు అయ్యా. ఆ సమయాన్ని తిరిగి మరలా ఇచ్చే దేవుడు అయ్యా. ఇప్పటికే ఎన్నో తరుణాలు, అవకాశాలను పోగొట్టుకున్నా అయ్యా. వృద్ధులు ఉండొచ్చేమో, కానీ నీ వాక్యం చూసినప్పుడు నువ్వు వృద్ధుల ద్వారా కూడా ఎంతో ఘనమైన కార్యాలు జరిగించావయ్యా. యవనస్తుడేమి, మధ్య వయసేమి, వృద్ధులేంటి, ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరూ బాలులతో సహా వారి జీవితంలో నువ్వు అనుగ్రహించినది ప్రతిదీ అయ్యా. వారు వేగిరపడి పట్టుబట్టి ప్రభువా, వారికి ఇవ్వబడిన తలాంతులు అన్నీ నీ మహిమార్థమై వాడి నీ దృష్టిలో బలా నమ్మకమైన మంచి దాసుడా అనే పిలుపు రావాలి ప్రభువా. దేవా, ఈ దినం నుండి నువ్వు తెలియజేస్తున్నావు, ఎందరినో నువ్వు వాడుకోబోతున్నావు, ఎందరినో నువ్వు లేవనెత్తుతున్నావు, ఎందరినో నువ్వు బలపరుస్తున్నావు, ఎందరినో నీ సాక్షులను నిలబెట్టబోతున్నావు, ఎందరి ద్వారానో నీ నామానికి మహిమ తీసుకురాబోతున్నావు ప్రభా. వారి జీవితంలో నీ ప్రత్యేకమైన అభిషేకము ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవా, నీ పనికి నీ సహాయం తక్కువ కాదు కదా ప్రభా. నీ కొరకు జీవించే వారి జీవితంలో ఏది లోటు కొరతను ఉంచావు కదా ప్రభా. మాకు ఏది అవసరమో అది దయచే ప్రభా. మాకు అవసరం లేనిది మాకు వద్దు ప్రభా. ఎందుకంటే నీకు లెక్కప్ప చెప్తానికి మా దగ్గర ఉన్నది చాలు ప్రభా. నువ్వు మమ్మల్ని నమ్మి ఇచ్చిందే అధికము ప్రభా. దేవా, నమ్మకస్తులుగా చెయ్యి అయ్యా. దేవా, ఇక్కడ ఇంకనో రక్షణ లేని వారి జీవితంలో రక్షణ కార్యము ఈ దినమే నజరేయుడైన యేసు నామములో జరుగునుగాక, ప్రారంభించబడునుగాక. పరిశుద్ధాత్మ ద్వారాగా వారు ఒప్పుకోల్లోకి, రక్షణ మార్గములోకి, క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించి క్రీస్తుతో నిబంధన చేయబడిన వారిగా నజరేయుడైన యేసు నామములో మార్చబడుదురుగాక. దేవా, ఇదిగోనయ్యా, ఇతని వాక్యాన్ని ముద్రించి ఇక్కడ నుండి తిరిగి వెళ్తున్న ప్రతి ఒక్కరికి క్షేమాన్ని నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి.